ఒక చిన్న గ్రామంలో జాన్ అనే బాలుడు ఉండేవాడు. అతను ఎంతో మంచివాడైనప్పటికీ కొన్నిసార్లు దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేవాడు. ఏదైనా కష్టం వస్తే దేవుడు నాకు సహాయం చేయడం లేదు అని అనుకునేవాడు. ఒకరోజు ఆ గ్రామంలో గొప్ప వర్షం కురిసి నది పొంగి గ్రామాన్ని ముంచెత్తింది. అందరూ కష్టపడి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండగా జాన్ కూడా తాను ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు జాన్ దేవుని ప్రార్థిస్తూ, దేవా, నన్ను ఈ కష్టంలో నుంచి కాపాడు అని అన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత ఒక కప్పల నావ అతని వద్దకు వచ్చింది. నావ నడుపుతున్న వ్యక్తి, జాన్, నీవు కూడా నావలోకి రా అని పిలిచాడు. కాని జాన్, లేదు, దేవుడు నన్ను స్వయంగా కాపాడుతాడు అని నావను తిరస్కరించాడు. కొద్దిసేపటికే మరో పెద్ద పడవ వచ్చింది. ఆ పడవలో ఉన్న వ్యక్తులు కూడా జాన్ను పిలిచారు, కాని అతను అదే మాట చెప్పి తిరస్కరించాడు. చివరికి వరద మరింత పెరిగి జాన్ ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో జాన్ దేవుని మీద కోపంతో, దేవా, నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు అని అడిగాడు. అప్పుడు అతని మనస్సులో ఓ శాంతిమయమైన స్వరం వినిపించింది. జాన్, నేను నీకోసం 2 నావలను పంపించాను, కాని నువ్వే వాటిని తిరస్కరించావు. ఆ సమయంలో జాన్ తన తప్పును గ్రహించాడు. దేవుడు మనకు సహాయం చేసే మార్గాలను పంపుతాడు, కాని మనకు అవి గుర్తించగల బుద్ధి ఉండాలి. నీతి దేవుని కృపను అందుకునేందుకు మనం దానిని గుర్తించి అంగీకరించాలి.